నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర తయారీ విధానం చూద్దాం. చింతపండు పులిహోర తయారు చేయడానికి ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఈ విధంగా చింతపండు గిన్నెలో వేసుకోవాలి. ఈ చింతపండు 100 గ్రాముల వరకు ఉంటుందండి. ఇలా గిన్నెలో వేసిన తర్వాత 2-3 సార్లు వాటర్ వేసి బాగా కడిగిన తర్వాత తగినంత వాటర్ వేసి మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో ఒక టీ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం వేసి 2-3 సార్లు కడిగిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రైస్ని ఈ విధంగా వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో రైస్ పొడి పొడిగా అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత చల్లారబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకోవాలి. శనగపప్పు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత 1/2 కప్పు ధనియాలు వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకోవాలి. మాడకుండా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత 7-8 మిరియాలు, 4-5 లవంగాలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి. తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఏ పులుసులో వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇలా పులిహోరలోకైనా ఏ పులుసులోకైనా చాలా బాగుంటుందండి. తర్వాత చింతపండు రసం తీసుకోవాలి.
ఈ విధంగా చింతపండు చేతితో నలుపుతూ తగినంత వాటర్ వేసుకుంటూ చింతపండు రసం తీసుకోవాలి. ఈ విధంగా స్టెయినర్లో వేసి గిన్నెలో చింతపండు రసం వడగట్టుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ చింతపండు రసం వడగట్టుకోవాలి. తర్వాత చింతపండు రసం ఉన్న గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలండి. 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని రైస్లో వేసుకోవాలి. ఈ గరిటెతో 4 గరిటెల చింతపండు రసం వేస్తున్నాను. చేతితో అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు పులుపు కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత పల్లి నూనె వేసుకోవాలి. ముందుగా పల్లీలు వేయించి తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఈ పోపుని పులిహోరలా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. చూశారు కదా చింతపండు పులిహోర తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.